తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని 33 జిల్లాల గుండా జరుగుతున్న జనజాగరణ యాత్ర ఈరోజు సంగారెడ్డి జిల్లాలో కొనసాగింది. యాత్రలో భాగంగా ఈరోజు పోతిరెడ్డిపల్లి చౌరస్తా నుండి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించి స్థానిక సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్కి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు వెంటనే సిపిఎస్ విధానం రద్దు చేయాలని వినతిపత్రాన్ని టీఎస్సీ పిఎస్ఈయు రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, రాష్ట్ర ఉపాధ్యక్షులు పోల శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి మున్నూరు అంజన్న, ప్రకాష్ రావు, జిల్లా అధ్యక్షులు రామచందర్, ప్రధాన కార్యదర్శి అమృత్, కోశాధికారి జొన్నాడ మల్లేశం, వర్కింగ్ ప్రెసిడెంట్ ఫరూక్ అలీ మరియు జిల్లాలోని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులు మరియు సిపిఎస్ ఉద్యోగులు భారీ ఎత్తున పాల్గొన్నారు. जनरल सेक्रेटरी बयట ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఏమడిగినది బడ్జెట్ అందుకే తప్పిస్తున్నాడు లాభం ఏంటి? మైక్ పక్కన ఈ జనజాగరణ యాత్ర ముఖ్య ఉద్దేశము సిపిఎస్ రద్దు మరియు వినతి పత్రం ఇవ్వడానికి కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో సిపిఎస్ రద్దు మన పంచము ఇప్పుడు ఇక్కడ పాల్గొన్నటువంటి సిపిఎస్ రద్దు గురించి ఓపీఎస్ విధానాన్ని కోరుకుంటూ ఈరోజు వచ్చిన అన్ని సంఘాలకు సంబంధించిన నాయకులకి, స్థితప్రజ్ఞకి, ప్రేరకంగా శ్రీకాంత్ గారికి నేను హృదయపూర్వకంగా మీ అందరికీ నమస్కరిస్తూ ఈ విధానాన్ని మరి కాంగ్రెస్ ప్రభుత్వంకి రాగానే అమలు చేస్తామని మీకు హామీ ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకోగా మరి ఈ 35 మాసాల నుంచి మీకు ఇబ్బంది పడుతున్నటువంటి ఈ ప్రభుత్వం మరి ఖచ్చితంగా ఇది అమలు చేయాలని చెప్పి నేను కోరుకోవడానికి మేము సంపూర్ణంగా మా మద్దతును మా పార్టీ తరఫున తెలిపి అసెంబ్లీలోనే కాకుండా ఎక్కడ మీరు ధర్నాలు చేపట్టినా మేము అక్కడ మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తాం. అదే రకంగా మేనిఫెస్టోలు పెట్టి ఇది అమలు చేస్తామని చెప్పిన ఈ విధానాన్ని తొందరలోనే అమలు చేయాలని చెప్పి మేము కూడా మీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మరోసారి ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ పేరు పేరుగా హృదయపూర్వకంగా మరి మా మద్దతు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు.